సంగారెడ్డి జిల్లా పటాన్చేరు లకటారం చౌరస్తా వద్ద బీడీఎల్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 2017లో ఇస్నాపూర్ సర్వే నంబర్ 162, 175లో రియాల్టర్లు గడ్డం శ్రీనివాసరెడ్డి, పద్మజారెడ్డి వేసిన వెంచర్లో హౌసింగ్ సొసైటీ తరపున 430 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించి 8 ఏళ్లు అవుతున్న ప్లాట్లు అప్పగించకుండా నిర్వాహకులు బౌన్సర్లతో బెదిరిస్తున్నారని బీడీఎల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులను ఫ్లాట్ కోసం వెచ్చించామని రియల్టర్లపై చర్యలు తీసుకుని ఆదుకోవాలని బీడీఎల్ ఉద్యోగులు కోరుతున్నారు. 44 ఎకరాలలో లేఅవుట్ చేసిన శ్రీ గడ్డం గంగారెడ్డి కొడుకు గడ్డం శ్రీనివాసరెడ్డి గారు మాకు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మినారు. మొత్తం 430 ప్లాట్లలో అతను మాకు అమ్మి అగ్రిమెంట్ కూడా చేసి మాకు పొజిషన్ కూడా ఇచ్చేసారు. ఓవరాల్ గా 390 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. లాస్ట్కి వచ్చిన 40 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఉన్న పరిస్థితి, మేము ఆ 40 ప్లాట్లు ఏవైతే మాకు పొజిషన్ ఇచ్చిన ప్లాట్స్ మెయిన్ రోడ్ సైడ్ ఉన్నావో ఆ మమ్మల్ని అందరినీ రౌడీలతో గుండాలతో తీసుకొని వచ్చి మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు. దీని మీద పోలీసు కేసు కూడా పెట్టినాము మేము. ఆయన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ లో నేను ఒక నాయకుడిని చెప్పుకుంటూ మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు. అక్కడికి రకరకాల గుండాలను పంపిస్తా ఉన్నాడు. ఈ రోజు అది మెయిన్ రోడ్కు ఉండడం వల్ల కోట్లాది రూపాయలు వాల్యూ చేసింది. సో వాల్యూ చేసిన మూలాన మా ఎంప్లాయీస్ పొట్టలు కొట్టి ఆయన దాన్ని తలుచుకున్నాడు. అందుకని ముఖ్యమంత్రి గారు మాకు దీని మీద స్పందించి ఏమైనా మాకు కార్మికులకు న్యాయం చేయాలని మనకు